నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. లోక కళ్యాణార్థం 1917వ శ్రీ సర్వ సౌభాగ్యదేవి త్రయాగీత జ్ఞాన యజ్ఞ ఆహ్వానము శ్రీమతి సూరిశెట్టి బాలామణి, శ్రీ సూరిశెట్టి సింహయ్య గుప్తా, శ్రీమతి అండ్ శ్రీ సూరిశెట్టి సత్యవేణి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈ యజ్ఞము కర్మాన్ ఘాట్లోని శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో బ్రహ్మశ్రీ మురుకుంట్ల రాజేశ్వర శర్మ గారి శాంతి భారతి పురస్కార గ్రహీత దుర్గాదేవి ఉపాసకులు యజ్ఞ పర్యవేక్షణ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యజ్ఞం చేసే వధూవరులు, ఆర్యవైశ్య మహిళామణులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. वामदेवाय नमो, ज्येष्ठाय नमः, श्रेष्ठाय नमो, रुद्राय नमः, नमः बलविकरणाय नमो, बलविकरणाय नमो, बलाय नमो, बलप्रबधनाय नमः, सर्वभूतदमनाय नमो, अघोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः
1917వ సర్వ సౌభాగ్య దేవీశ్వర గీతా జ్ఞానయజ్ఞ ఆహ్వానం యజ్ఞాలు కళ్యాణ హేతవ యజ్ఞము కళ్యాణ కార్యక్రమం మంత్రపూతమైనటువంటి హోమధూమం సమాజంలో పరివ్యాప్తమైతే సర్వ అరిష్టాలన్నీ కూడా పోయి సర్వ సౌభాగ్యం కలిగే అవకాశం ఉంది. మా అన్నయ్య రాజేష్ శర్మ ఆ దగ్గరి బంధువు పెద్దన్నలాగా భావిస్తూ ఏమాత్రం లేకుండా గీతా జ్ఞాన యజ్ఞం గీతామని ఉదాత్త సంకల్పంతో చాలామంది సంపన్న వర్గాల వాళ్ళను అంగీకరింపజేసి వాడి ఈ కార్యక్రమం శ్రీకారం. లక్ష్మీ కన్వెన్షన్ ఆర్గంతో మాట చెప్పాలి, ఎక్కడ దైవం ఉన్నా, ఎక్కడ ధర్మం ఉన్నా, ఎక్కడ యజ్ఞం ఉన్నా ముందుగా స్పందించే వ్యక్తులు లక్ష్మీ కన్వెన్షన్ యాజమాన్యం. రాజన్న యొక్క ఆధ్వర్యంలో చాలామంది ఋత్వికుల యొక్క సహకారంతో ఈ యజ్ఞం జరగడం భవిష్యత్తులో 1100 హోమకుండాలతో గీతాలను సంకల్పం చేశారు. దాన్ని కూడా సంపన్న వర్గాల వాళ్ళు నాంది పలికారు. యజ్ఞంలో పాల్గొందాం, ధర్మాన్ని పరిపాలిద్దాం. జై భారత్.